అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు అధికారులను విచారించిన సిట్ అధికారులు ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ప్రశ్నించడంతో దర్యాప్తు దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక దీంతో త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఛార్జ్షీట్ లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలువనున్నట్లు సమాచారం. ఈ విచారణ పూర్తయ్యాక ఈ కేసులో ఆయన పాత్రపై పూర్తి స్పష్టత వస్తుంది అని సిట్ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ పై దాఖలైన కేసులో ఇప్పటి వరకు సిట్ పలువురిని విచారించింది. కింది స్థాయి అధికారి నుంచి నాటి సీఎం కేసీఆర్ వరకు ఈ అంశంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు, ఫోన్ ట్యాపింగ్ కు ఎవరు ఆదేశాలిచ్చారు అనే అంశాలపై సిట్ బృందం నేతలు, అధికారులను లోతుగా ప్రశ్నించి సమాచారం రాబట్టింది. వీటన్నిటి ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. అధికారుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలతో ఇప్పటిదాకా విచారణలో రికార్డు చేసిన అధికారులు వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో కేసీఆర్, ఇతర నేతల పాత్రపై అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు, సాంకేతిక అంశాలను ఛార్జ్షీట్లో పొందుపరచనున్నారు.